కట్టి ముంచేది ఎవరిని? ఈ హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ఇది అయితే భలే ఉంది. ఒకరేమన్నా బండకేసి బాధాలని చెప్పి కాళేశ్వరం విషయం, ఒకరినేమన్నా బండగట్టి నీళ్ళల్లో వేయాలి అప్పుడు కానీ నీకు కాళేశ్వరం నీళ్లు ఉండేది తెలియదు అని చెప్పని అన్నారు. మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి ఇటు హరీష్ రావు గారి ఇద్దరి మధ్య ఈ బండ పంచాయతీ జరుగుతూ ఉంది. సరే, ఆ బండ పంచాయతీ పక్కన పెడితే ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఫైర్ నడుస్తూ ఉంది. అది కాస్త 3 రోజుల నుంచి కాస్త ముందుకు వెడుతూ ఉంది. ఒకసారి బైట్స్ ఉన్నట్లుండి బాగా. మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను ఎత్తిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. మీరందరూ పోయి నాగార్జున సాగర్లను లేకపోతే శ్రీశైలంలో ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండ కట్టి నిన్ను రంగనాయక సాగర్ లో ఎత్తేస్తా. నువ్వు మునుగుతావా తేలుతావా చూస్తాం. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లు ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు. నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూలుతావా, కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్ను బండగట్టి రంగనాయక సాగర్ లో ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది. అజిత్ గారు ఉన్నారన్న? కాదు అజిత్ గారు, బండగట్టేసిన తర్వాత ఎవరైనా బయటికి రావడం కష్టం కదా. ఒకటి నీళ్లు గనక లేకపోతే అసలు ఆ బండతోటి మునగరు అనేది హరీష్ రావు గారి ఉద్దేశం. వంశీ గారు అటువైపేమో ఒకటి అంటే అక్కడ ఎస్ఎల్బీసీకి సంబంధించి ఎప్పటి నుంచో ఒక చర్చ జరుగుతోంది. అదేవిధంగా కాళేశ్వరం కూడా మొత్తం అంటే కాళేశ్వరం కూలిపోయింది కాబట్టి వీళ్ళిద్దరిని బండకేసి బాధాలని గతంలో అన్నారు వంశీ గారు. ఇప్పుడేమో బండ కట్టుకొని దూకమున్నారు నాగార్జున సాగర్ అండ్ ఎస్ఎల్బీసీ శ్రీశైలంలో. దాంతో కాళేశ్వరం అని అనేది లేదు, కూలిపోయింది, అందులో నీళ్లు లేవు, ఏం లేవా అని అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా వీటికి సంబంధించి కూడా ఎస్ఎల్బీసీకి సంబంధించి కూడా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయో లేవో తేలాలంటే సిద్దిపేట వస్తే రంగనాయక సాగర్ లోకి బండకేసి కట్టి ముంచుతాము. ఒకవేళ మునిగితే నీళ్లు ఉన్నట్టు, మునకపోతే నీళ్లు లేనట్టు అని అనేది ఇక్కడ ఛాలెంజ్ వంశీ గారు. మొత్తం మీద అంటే ఇప్పటిదాకా కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా సాగిన ఈ సవాళ్లు ఇప్పుడు హరీష్ రావు గారు వర్సెస్ రేవంత్ రెడ్డి గారు లాగా సాగుతున్నాయి. అందులో నీళ్లు ఇదంతా కూడా జరుగుతున్నది స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ఇక స్థానిక అంశాలు ముఖ్యంగా ఈ నీళ్లు, కాళేశ్వరము, నాగార్జున సాగర్ లేదా ఎస్ఎల్బీసీ ఇవన్నీ కూడా డిండి ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి వంశీ గారు. ఓకేనండి, రైట్. నెక్స్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే భారతీయుల శక్తికి తార్కాణం